హలో అండి, వెల్కమ్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఈరోజైతే మరొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే మా పొలం మొత్తం టూర్ చేశానండి. అసలు మా పొలంలో ఏం పండిస్తారు, మా పొలంలో ఏముంటాయి అనేది కూడా అంతా మీతో షేర్ చేయాలని ఈ వీడియో అయితే తీసానండి. ఈ వీడియో ఎప్పటి నుంచో తీయాలని అనుకుంటున్నాను, కానీ కుదరలేదండి. అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉండడం వల్ల మేము పోవడం కూడా చాలా తగ్గిపోయింది, మేము వెళ్ళడం కూడా చాలా తగ్గిపోయిందండి. ఇంకా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఇంకా వెళ్ళడం కుదరట్లేదు అసలు. ఇంకా ఏదైనా పండగ ఉన్నా కూడా ఇంటి వరకే వెళ్ళి ఆ రోజు ఉండి మళ్ళీ నెక్స్ట్ డే వెంటనే వస్తున్నాము. ఇంకా పొలం దగ్గరికి రావడానికైతే కుదరలేదండి. అయితే ఇంకా అమ్మ వాళ్ళేమో ఆ రోజు పాలు పొంగిచ్చే వీడియో కూడా ఒకటి పెట్టాను కదా, అది కూడా చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి కొంచెం లైక్ చేయండి నా వీడియోని. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుందన్నమాట. అలాగే ఇదంతా స్టార్టింగ్ అండి, స్టార్టింగ్ నుంచి ఇదంతా ఉంటుందన్నమాట మా పొలము. ఇక్కడ ఒక రూమ్ వేశారనమాట. నాన్న కోళ్ళను పెంచాడు అప్పుడు, అయితే వాటి కోసమని రూమ్ సపరేట్గా వేశారు. ఇక ఇదేమో చేపలండి, పెద్ద చెరువులో పట్టిన చేపలు. ఇందులో పోసి ఎవరైనా కావాలంటే అమ్ముతారనమాట. దీని వాటర్ ఏ రోజుకి ఆ రోజు చేంజ్ చేస్తారనమాట. వాటర్ అంతా తీసేసి మళ్ళీ వాటర్, ఫ్రెష్ వాటర్ పెడతారనమాట. ఇంకెవరికి కావాలన్నా ఇందులో నుంచే పట్టిస్తారనమాట. తర్వాత ఇక ఇదేమో మా డాగ్ అండి, ఇక్కడ కాపలాగా ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అరుస్తుంది, మమ్మల్ని చూసి కూడా అరిసింది. ఇదంతా పుచ్చ తోట అండి, అన్నయ్య పుచ్చ తోట వేసాడు. అయితే మొత్తం గడ్డి వచ్చిందనమాట, కలుపు ఎక్కువ అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఏం తీపిస్తాంలే అని ఇంకా అన్నయ్య తీపిలేదు. అది బాగా పొడువుగా పెరిగింది. పుచ్చ తోటలో పుచ్చకాయలే కనిపించకుండా అట్లా పెరిగిపోయిందనమాట. ఇక ఇది వచ్చేసి మల్లె చెట్టు అండి, చాలా పెద్దగా ఉంది. మొత్తం చెట్టు నిండా మొగ్గలు వేసిందనమాట. ఇంకా మేమైతే కొన్ని కోసుకొని వచ్చాము ఈరోజు వరకు. ఇంకా వాటర్ కూడా ఫుల్గా ఉంటుంది కాబట్టి చెట్టు చాలా హెల్దీగా పచ్చగా ఉంటుందన్నమాట. ఇంకా ఇది వచ్చేసి అయితే దొండ తోట అండి. ఇది ఎప్పుడో వేసిన తోట అన్నమాట. కాయలు కూడా వచ్చాయండి. ఇంకా అన్నయ్య వీటిని కోసి మార్కెట్లో అమ్ముతూ ఉంటాడనమాట. ఇదంతా దొండ తోట. ఇందులోనే కొంచెం ఇంకా మనం అంతర పంటలాగా వేరైన పంట కూడా వేసుకుంటారు. ఇప్పుడైతే ఏం వేయలేదు. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి. ఇంట్లో వరకు తినడం కోసమని కొన్ని చెట్లు అక్కడక్కడ వేశారనమాట. కాయలు వచ్చినప్పుడు ఇంకా తినేవాళ్ళం మేము అనమాట. ఇక ఇక్కడి నుంచి ఇటు సైడ్ అయితే కోళ్ళది పెంచడం కోసమని మొత్తం అంతా సెట్ చేశారు. ఇప్పుడైతే కోళ్ళు ఎక్కువగా లేవు, అందుకే చూపించట్లేదు. ఇదేమో డ్రిల్లింగ్ మిషన్ అండి, గడ్డి తీసే మిషన్ అనమాట. పాడైపోయింది, ఇక పక్కకు పెట్టేశారు. నాన్న ఉంటే వాడేవాడు, నాన్న లేడు, ఎక్కువ రావట్లేదు కాబట్టి వాడట్లేదు, పక్కకు పెట్టేశారు. ఇదంతా దొండ తోట అండి మనకు. తర్వాత ఈ తోటలో నుంచి పైకి వెళ్తే చేపల చెరువు ఉంటుంది అనమాట. చేపల చెరువులోనే నాన్న ఇంకా చేపలను అయితే పెంచుతున్నాడండి. ఒక 6-7 years అవుతుందన్నమాట చేపలని పెంచబట్టి. ఎక్కువగా నాన్న అయితే కొర్రమేను చేపలని పెంచుతాడండి. వాటితో పాటు ఇంకా రవ్వలు అవి కూడా పెరుగుతాయి. ఇదేమో సీసీ కెమెరా అండి, అది కూడా అరేంజ్ చేశాడు. ఎక్కువ ఉండరు కాబట్టి ఇంకా చూసుకుంటాడనమాట. ఫోన్లో చూసి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ ఈ గట్టు మీదనే మనకు కట్ట మీద ఇక్కడేమో ఒక మామిడి చెట్టు వేసామండి, అది చాలా పెద్దగా అయిపోయింది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న కోళ్ళే ఉన్నాయండి ప్రస్తుతానికైతే. అన్ని కోళ్ళు అయితే అమ్మేశారు, కొన్ని చనిపోయాయి అప్పుడు జబ్బు చేసి. ఇంకా కట్ట చుట్టంతా కొబ్బరి చెట్లు వేసాడండి, కానీ అన్ని చెట్లు అయితే బ్రతకలేదు, కొన్ని చెట్లు అయితే వచ్చాయండి. ఇంకా వాటికి కాయలు కూడా వచ్చాయి. ఇంకా కొబ్బరి నీళ్ళు కూడా కొన్ని కాయలు కొట్టుకొని తాగేసామండి. ఎండలు కూడా బాగా ఉన్నాయి కాబట్టి మా పిల్లలు కూడా కొట్టేసుకొని తాగారనమాట.
ఇక్కడ అంతా పవర్ సప్లై అది ఇది కూడా ఉంటుందండి. ఇదంతా చెరువు అండి. ఇప్పుడైతే చేపలు, చిన్న చేపలను వేశారు. పెద్ద చేపలన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. చిన్న చిన్న చేపలు మొన్ననే వేశారనమాట. చుట్టూ అంతా కూడా చెరువు, తన పక్కన వేరే వాళ్ళ పొలాలు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చేపల కోసం ఫీడ్ తీసుకొస్తారండి నాన్న వాళ్ళు. అది ఇంకా చిన్న చేపలు కాబట్టి అది తీసుకొచ్చారు. ఇప్పుడైతే ఇది వేస్తే ఇంకా అవి తింటాయి అన్నమాట. ఇది అండి మా చేపల చెరువు. తర్వాత అయితే ఇది ఇంకా ఖాళీగా కనిపిస్తుంది కదా, ఇది కూడా దొండ చెట్లు వేసింది. అయితే అంతా కట్ చేశారండి. ఇంకా ఓన్లీ మొదలు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ వర్షం అలా పడితే ఇంకా ఇగుర్లు వస్తే మళ్ళీ లేత తోటలాగా దొండకాయలు అయితే కాస్తాయండి. ఇదంతా ఇంకా దొండ చేను అనమాట. ఇవే మొదళ్ళు అనమాట. ఈ మొదలకి మళ్ళీ ఇగుర్లు వచ్చి తీగలేస్తే మళ్ళీ పందిళ్ళు కట్టేసి అప్పుడు కాయలు కాస్తే అమ్ముకోవడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. ఇక తర్వాత ఇదేమో పుచ్చ తోట అండి. పుచ్చ తోటలో కాయలు కోస్తున్నాము. అవి పాకానికి వచ్చాయా లేవా అని టెస్ట్ చేస్తున్నాం అనమాట. కింద మనకి ఎల్లో కలర్లో వస్తే ఆల్మోస్ట్ పాకానికి వచ్చినట్లే అనమాట. ఇంకా అవైతే ఇంటికి తెచ్చుకుందామని మేము ఒక 5-6 కోసుకుంటున్నాము. నేను బాగా వెళ్ళి తీసుకొస్తున్నాము. ఆ గడ్డి వల్ల మనకి కాయలు అనేవి కనపడకుండా అయిపోయిందండి. మామూలుగా అయితే కాయలే కనిపించాలి, ఇలా కనిపిస్తాయి అన్నమాట. తోటలో గడ్డి అంత కవర్ చేస్తుంది అన్నమాట. లాస్ట్లో అయితే పుచ్చకాయలు కూడా కోసుకొని ఇంకా మేము ఇంటికి వచ్చామండి. ఇది అండి మా పొలం టూర్. అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. చుట్టూ అయితే టేకు చెట్లు, ములుగ చెట్లు అయితే వేసారండి. అలాగే ఫెన్సింగ్ కూడా చుట్టూ పెట్టారనమాట. పక్కన వాళ్ళ తోటలకి మన తోటలకి అట్లా. మా పొలం అయితే చాలా బాగుంటుందండి. హ్యాపీగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.